ప్రపంచ కప్ కు ముందు భారత్ పూర్తి స్థాయిలోకి వచ్చేసింది. 4వ టీ20లో ఓడిపోయినప్పటికీ అద్భుతంగా పుంజుకున్న టీమిండియా 5 మ్యాచ్ల సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో ఈశాన్ కిషన్ సెంచరీ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా మెరుపులు తోడైతే బౌలింగ్ లో హర్షదీప్ పంచ్ పటాకాతో కివీస్ ను దెబ్బ మీద దెబ్బతీశాడు. అయితే ఓడినప్పటికీ న్యూజిలాండ్ బ్యాటర్లు కూడా భారీ షాట్లతో అలరించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచ కప్ కు ముందు బౌలింగ్ సత్తాను కూడా పరీక్షించుకోవాలన్న సూర్యకుమార్ అనుకున్న అంచనాలకు తగ్గట్టే బౌలింగ్ మార్పులు చేశారు. అయితే భారత్ కు ఈసారి మంచి ఆరంభం దక్కలేదు. సంజు శాంసన్ హోమ్ గ్రౌండ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. కేవలం 6 పరుగులకే వెనుదిరిగాడు. కాసేపటికే ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ కూడా వెనుదిరగడంతో కష్టాల్లో పడినట్లు కనిపించింది. ఈ దశలోనే ఈశాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ జత కలిశారు. వీరిద్దరూ చెరొక ఎండ్ నుంచి రెచ్చిపోయారు. ముఖ్యంగా ఈశాన్ కిషన్ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ నేపథ్యంలోనే ఈశాన్ కిషన్ 42 బంతుల్లోనే శతకం సాధించాడు. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేయగా చివర్లో హార్దిక్ పాండ్యా కూడా మెరుపులు మెరిపించాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. ఈశాన్ కిషన్ దెబ్బకు కివీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చేంజింగ్ లో న్యూజిలాండ్ కూడా కాస్త దూకుడుగానే ఆడింది. టీమ్ స్టిఫెర్ట్ త్వరగానే అవుట్ అవ్వగా ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర దుమ్మురేపారు. కేవలం 48 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగించేలా కనిపించింది. కానీ భారత స్పిన్నర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ కట్టడి చేశారు. ఫిన్ అలెన్ 80 పరుగులకు అవుట్ అవ్వగా రచిన్ రవీంద్ర 30, ఈష్ సోధి 33 పరుగులు చేయగా పరుగుల అంతరం తగ్గించేందుకు ఉపయోగపడింది. చివరికి న్యూజిలాండ్ 215 పరుగులకు అవుట్ అయ్యింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది.